బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో డివైడర్ ను ఢీకొట్టింది కార్. డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడంతో డివైడర్ ను ఢీకొట్టింది. కరెంటు స్తంభం దెబ్బతింది. దీంతో కార్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, యాక్సిడెంట్ విజువల్స్ ప్రెజెంట్ స్క్రీన్ మీద చూస్తున్నాము. అసలు డ్రైవర్ ఓవర్ స్పీడింగ్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి? బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అటు లితీస్ కంపెనీకి సంబంధించినటువంటి కారు సాఫ్ట్వేర్ ఉద్యోగులని పికప్ అండ్ డ్రాపింగ్ కోసం రెగ్యులర్గా సాఫ్ట్వేర్ కంపెనీస్కి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతము ఏదైతే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే కారు తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో అయితే బీభత్సం సృష్టించింది. ఆ టైంలో డ్రైవర్తో పాటు ఒక ప్యాసింజర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పికప్ చేసుకొని కంపెనీలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలోనే కారు ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో డివైడర్ మీద ఎక్కడంతో పాటు మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్లని సైతము అటు డివైడర్ ఎక్కడంతో ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి పోల్ ఏదైతే ఉందో ఆ పోల్ని ఢీకొట్టడంతో అటు కార్ అక్కడే ఇరుక్కుపోయింది. దాదాపు గంటకి పైగానే అటు ట్రాఫిక్ పోలీసులు బంజారా హిల్స్ పోలీసులు కలిసి ఆ కారుని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి చాలా వరకు ట్రాఫిక్ కూడా మొత్తం ఆగిపోయింది ఈ కారు బీభత్సంతో. మరోవైపు పోలీసులు కూడా ఉదయం 5:30 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుంది అని చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఈ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, అసలు ఏం జరిగింది? ఇందాకనే చెప్పిన ఏం లేదు. మాకు యాక్చువల్గా లాగిన్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీస్లో. మా వెండర్ నడుస్తూ ఉంటుంది, లిథియం అది వెండర్. యాక్చువల్గా ఏమైంది, 6 లాగిన్ వస్తుంది వెహికల్, పికప్ అయిపోయింది. ఎంప్లాయ్ వస్తున్నాడు తార్నాక లొకేషన్ నుంచి. సో ఎంప్లాయ్ పడుకో ఉండడం వల్ల డ్రైవర్ కూడా నిద్ర వచ్చింది. సో ఆ దాంట్లో ఏమైందంటే ఓవర్ స్పీడ్ ఏం లేదు, డ్రైవర్ కన్లో బ్లింక్ చేయడం వల్ల అట్లాంటి సిచ్యువేషన్స్లో అక్కడ నుంచి వచ్చి కలిగేసేసి. సో ఎంప్లాయ్ ఒకవేళ యాక్టివ్ మోడ్లో ఉన్నా ఇది కాకపోతుండే. ఎంప్లాయ్ పడుకున్నాడు, డ్రైవర్ పడుకున్నాడు. ఆ నిద్ర మాత్రం మనం ఏం చేయలేము. సో గుద్దినారు. మేము రాగానే యాక్షన్ తీసుకున్నాం. సో ఏమైంది, ఎంప్లాయ్ని తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించినాం, సర్టిఫై చేసినాం డాక్టర్ నుంచి. ఏం కాలేదు ఎంప్లాయ్కి. డ్రైవర్ కూడా సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇద్దరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎంప్లాయ్ ఆఫీస్లో వెళ్ళిపోయినాడు, ఆయన ప్రాసెస్ అయినా చేసుకుంటాడు. డ్రైవర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినాం. డ్రైవర్ కూడా పెద్ద దెబ్బలేదు, తగలలేదు. అయితే చూస్తున్నాం కదా, ఇదంతా మొత్తం ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి కేవలము డ్రైవర్ స్లీప్ లేకపోవడం వల్లే ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి అటు కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. సార్, మీకు ఎప్పుడు ఇది జరిగినట్టుగా తెలిసింది? ఎవరు చెప్పారు? అరౌండ్ 5 o'clock జరిగింది. అంటే కార్కి సంబంధించి ఓవర్ స్పీడా, లేకపోతే తను ఎలా ఈ ఇన్సిడెంట్ చేశాడు అని ఏమన్నా ఎంక్వైరీ చేయాలి, దాన్ని అతను అడగాలి. మాకు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం దాని గురించి. ఎవరెవరు ఉన్నారు సార్? ఇంట్లో లేరు కదా, డ్రైవర్ ప్లస్ 1 ఎంప్లాయీ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏమన్నా అవుట్ ఆఫ్ ఏం లేదు, నో ఇంజరీస్. అయితే కేవలము పికప్కి వెళ్ళి డ్రాపింగ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఇది జరిగింది అని చెప్తున్నారు పోలీసులు. వాళ్ళిద్దరు కూడా సేఫ్గా ఉన్నారు, డ్రైవర్ అదేవిధంగా ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి. చూస్తున్నాం తరచు, అంటే ఏదైతే కారు ఓవర్ స్పీడ్ కావచ్చు, లేకపోతే డ్రైవర్స్ ఎర్లీ మార్నింగే ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆ టైంలో ఎవరు ఇక్కడ లేకపోవడం వల్ల ప్రమాదం అనేది ఎవరికి జరగలేదు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఫుల్ ట్రాఫిక్ ఉండి రద్దీ ఉంటే మాత్రము ముందు వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, లేకపోతే వెనుక వచ్చేటువంటి వాహనాలు కానీ ఢీకొట్టి ఉంటే ఖచ్చితంగా కూడా ప్రమాదం జరిగి ఉండేది. కేవలం ఇప్పుడు ఇద్దరు సేఫ్గా ఉన్నారు అని చెప్పేసి అటు పోలీసులు అదేవిధంగా లితీస్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్ని తీయడానికి అటు క్రేన్ సహాయంతో, అదేవిధంగా ఏదైతే ఈ మధ్యలో ఉన్నటువంటి డివైడర్లో కార్ అంతా కూడా ఇరుక్కుపోవడం వల్ల 2 టైర్స్ కూడా ఈ 2 మధ్య ఏదైతే భాగాలు ఉన్నాయో మనకు కనిపిస్తున్నాయి, ఇదంతా డ్యామేజ్ అయింది. ఇందులో నుంచి కార్ని తీయడానికి దాదాపు గంట సేపు అటు కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, అదేవిధంగా వీళ్ళంతా శ్రమించారు. అయితే ఫైనల్లీ కార్ని అయితే మాత్రము బయటికి తీశారు. క్రేన్ సహాయంతో దానిని ఇక్కడ నుంచి తొలగించారు. మొత్తానికైతే మాత్రము ఈ ఓవర్ స్పీడ్ కావచ్చు, అదేవిధంగా డ్రైవర్ స్లీప్ లేక ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు కూడా సేఫ్గా ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.